గ్రామాలలోని సంప్రదాయ జలవనరులు అంటే మన ఊరి చెరువులు మానవ సమాజంతో ఎంతో అంతర్లీనంగా ముడిపడి ఉన్నాయి. మనకోసం, మన ఊరి మనుగడ కోసం వాటి సంరక్షణ చాలా ముఖ్యం. సాగునీరు, త్రాగునీరు నిల్వ చేసుకోవటంలో, భూగర్భ జలాల రీఛార్జ్కు, నీటిలోని కాలుష్యాన్ని శుద్ధి చేయటానికి, మొక్కలు, జలాచర వ్యర్థాల రీసైక్లింగ్తో నేలకు పోషకాలు చేరేలా చెరువులు దోహదం చేస్తున్నాయి. అంతేకాకుండా మన గ్రామ చెరువులు వరదల నియంత్రణకు, ఎన్నో కోట్ల జీవరాశులకు ఆవాసంగా, ఆహారంగా, పరిసర ప్రాంత సూక్ష్మ ఆహ్లాదకర వాతావరణంతో స్థానిక ప్రజలకు జీవనోపాధిని కలిగిస్తూ, ప్రకృతి సౌందర్యంతో సాంస్కృతిక వారసత్వం కలిగి ఎన్నో సేవలందిస్తున్నాయి. కానీ అంతటి ప్రముఖ పాత్ర వహిస్తున్న గ్రామాల్లోని చెరువులు తీవ్ర నిర్లక్ష్యానికి, కాలుష్యానికి, అక్రమ మట్టి తవ్వకాలకు, ఆక్రమణలకు గురై ఎన్నడూ లేని విధంగా అత్యంత దారుణమైన, అతి తీవ్ర మంచినీటి సంక్షోభానికి కారణమవుతున్నాయి. జల వనరుల సంరక్షణకు అతిపెద్ద అవరోధం సంప్రదాయ గ్రామీణ జలవనరుల ఆక్రమణలు. ఈ నేపథ్యంలో మాట్లాడుకోవలసింది ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలోని చెరువుల గురించి. మరీ ముఖ్యంగా 304 ఎకరాల 7 సెంట్ల గ్రామ పెద్ద చెరువు గురించి. 1933వ సంవత్సరంలో ఆర్ఎస్ఆర్ రికార్డ్స్లోనూ చెరువుగా ఉన్న ఇన్ని వందల ఎకరాల చెరువు భూములు ఇప్పుడు 2023వ సంవత్సరంలో అడంగల్లో ఒక్క సెంటు భూమి కూడా చెరువుగా మిగలకుండా మాయమయ్యాయి అంటే ఏ స్థాయిలో చెరువులు ఆక్రమించబడుతున్నాయో అర్థమవుతుంది. అంతేకాదు, 10కి పైగా గ్రామంలో పుష్కలంగా మంచినీటి చెరువులు ఉన్నా రోజువారీ అవసరాలకు, పశుపక్షాదులకు సహజ పద్ధతులతో గ్రామస్తులకు జీవనోపాధిని కలిగిస్తూ పంచాయతీకి సుస్థిర ఆర్థిక ఆదాయ వనరులను ఇవ్వవలసిన ఉమ్మడి గ్రామ ఆస్తులు కొందరు అవకాశవాదుల చేతుల్లో వ్యాపార వస్తువుగా మారిపోయాయి. అటు కృష్ణానదికి, ఇటు గోదావరి నదికి చిట్ట చివరి గ్రామమైన కొవ్వలి గ్రామానికి మంచినీరు నిల్వ చేసుకోటానికి చెరువులు ఎంతో అవసరమని గుర్తించారు మన పూర్వీకులు ఆర్థర్ కాటన్ దొర సమయంలోనే. ఒకప్పుడు కొవ్వలి గ్రామ చెరువులు అంటే వాటిలో నీరంటే కొబ్బరి నీళ్లతో సమానం. కొవ్వలిలో నీరు త్రాగి బతికేయచ్చు అనేది అందరి నోటమాట. ఎన్నో గ్రామాల నుండి కూడా మన ఊరు వచ్చి మన చెరువుల్లో నీరు పట్టుకుని తీసుకుని వెళ్లేవారు. అలాంటిది ఇప్పుడు మనుషులే కాదు, పశువులు కూడా త్రాగలేని దుస్థితికి కొవ్వలిలో చెరువులు కలుషితమయ్యాయి. ఊరి ఉమ్మడి చెరువులకు కులరంగులు పూసి అందులో విష రసాయనాలతో వరి, చేపలు పండించటమే కాదు, వేల ట్రక్కుల మట్టిని తవ్వి అమ్మేసుకునే పూర్తి వ్యాపార వస్తువుగా, కొందరి వారసత్వ ఆస్తులుగా, ముఖ్యంగా కొన్ని కులాల, అధికార పార్టీ కార్యకర్తల సొంత ఆస్తులుగా ప్రభుత్వ చెరువులు మారిపోయాయి. రాష్ట్రంలో, గ్రామంలో కుల రాజకీయాల ప్రభావం పెరగడం, వాటిని అడ్డం పెట్టుకుని ఎలాంటి అర్హత లేని రాజకీయ కార్యకర్తలు ఎంతో ఆర్థిక సంపద కలిగిన గ్రామ చెరువులను పూర్తిగా గుప్పెట్లోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూస్తున్న ఫోటో మన కొవ్వలి గ్రామంలోని పెద్ద చెరువుదే అంటే నమ్ముతారా? అవును, మన పెద్ద చెరువే. మే 1999లో తీసిన చిత్రమిది. కొవ్వలి గ్రామం నుండి దోసపాడు గ్రామం ఆర్ఎండ్బి మెయిన్ రోడ్ సుమారు 3 కిలోమీటర్ల బారు ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఉన్న అప్పటి గ్రామ పెద్ద చెరువును చూడండి. 2023 జనవరి నుండి చెరువు గర్భంలో 2 వరి పంటలు వేస్తూ పూర్తిగా ఆక్రమణకు గురైన ఆ చెరువు పునరుద్ధరణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన గ్రామదీప్ వ్యవస్థాపకురాలే ఆ నిండు చెరువుకి ప్రత్యక్ష సాక్షి. మరి 2016లో ఈ పెద్ద చెరువు చిత్రాలు చూస్తే అప్పటికే అక్రమంగా కొన్ని దశాబ్దాలుగా ఒక వరి పంట వేస్తున్నప్పుడు కూడా ఎలా ఆ చెరువు లోతు కూడా తగ్గిపోయి వరి పొలాల గట్లతో కొందరి స్వార్థం, దురాశకు
1999 నుండి 2016 మధ్య కొన్ని సంవత్సరాల కాలంలోనే రూపాన్ని కోల్పోతూ వచ్చిందో ఈ ఫోటోలు తెలుపుతున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా మన ఊరి పెద్ద చెరువు రాళ్లకోటి కాలువ అంటే రాళ్లకోడు, వాడలకోటి కాలువ అంటే వాళ్లకోడు, సింహాల తూము, గుండం మెరక వంటి 4 తూముల ద్వారా ఆయకట్టులోని కొన్ని వేల ఎకరాలకు సాగునీరుని అందించింది. జూన్ నెలలో వచ్చే రుతుపవనాల మీద రైతులు ఆధారపడకుండా మే నెలలోనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా ఉన్న ఈ పెద్ద చెరువులో నిల్వ చేసుకున్న నీటినే ఉపయోగించి ఆయకట్టు రైతులు ముందుగా నారుమడులు వేసుకోవటం అనేది ఎన్నో దశాబ్దాలుగా ఆనవాయితీ. ఆ విధంగా నవంబర్, డిసెంబర్ మాసాల్లో వచ్చే అకాల వర్షాలు, తుపాన్ల బారిన పడకుండా ముందుగానే వరికోతలు పూర్తిచేసి రైతులు పంటను కాపాడుకునేవారు. సాగునీటితో పాటు గ్రామానికి తాగునీరు నిల్వ చేసుకోవడం, పశువులను మేపే స్థలాలుగా లక్షల కొల్లేటి పక్షులతో, అవి వేసిన రెట్టలతో సారవంతమైన వ్యవసాయంతో, గొప్ప జీవ వైవిధ్యంతో వేసవిలో కూడా ఆ చెరువు మీదుగా హాయిగా గ్రామానికి చల్లటి గాలులు వీస్తూ, తేమ శాతం, వర్షపాతం పెంచుతూ, ప్రకృతి సౌందర్యంతో ఎన్నో షూటింగ్లను ఆకర్షిస్తూ గ్రామస్తులకు సులువుగా మంచినీరు నేరుగా తీసుకునే సౌలభ్యమూ ఉన్న అలనాటి రోజులను ఇప్పటికీ మన పెద్దవాళ్లు మరువలేరు. మే 1, 2023వ తేదీన అంటే దాదాపు సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గ్రామ్ దీప్ ట్రస్ట్ మరొక 2 బాధిత రైతులు పిటిషనర్లుగా కొవ్వలి గ్రామంలోని 304 ఎకరాల 7 సెంట్ల పెద్ద చెరువు ఆక్రమణలకు గురైందని, రహస్యంగా 177 ఎకరాలను అడంగల్లో క్రిస్టియన్ భూములుగా కొందరు మార్పులు చేశారని, చెరువును చెరువుగా పూర్తిగా పునరుద్ధరించాలని రిట్ పిటిషన్ వేయడమైంది. పెద్ద చెరువును రక్షించాలని గ్రామ్ దీప్ ట్రస్ట్ వేసిన రిట్ పిటిషన్ 2023వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైకోర్టు జస్టిస్ రఘునందన్ రావు గారు ఏలూరు జిల్లా కలెక్టర్ గారిని పెద్ద చెరువును సర్వే చేసి పూర్తి నివేదిక కోర్టుకు సమర్పించమని ఇంటరిమ్ ఆర్డర్ ఇస్తూ, చెరువులను మరే అవసరానికి, కనీసం ప్రభుత్వ అవసరాలకు కూడా ఆక్రమించకూడదని భారత రాజ్యాంగం, జల వనరుల సంరక్షణ చట్టాలను పేర్కొంటూ వాటిని రక్షించటం రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యమని సుప్రీంకోర్టులో, ఏపీ హైకోర్టులలో ఇప్పటికే చెరువులపై ఇచ్చిన తీర్పులను గుర్తు చేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్ గారు జూన్ 2023లో హైకోర్టుకు సమర్పించిన నివేదికలో 1963లో పెద్ద చెరువులోని భూములను 101 ఎకరాల 31 సెంట్లు వ్యవసాయ శాఖకు, విత్తన అభివృద్ధి కేంద్రానికి, మరొక 24 ఎకరాల 83 సెంట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఫిష్ సీడ్ ఫామ్ వారి అవసరాలకు చెరువు భూములను ఇచ్చేస్తూ ఉన్న జీవో కాపీలను కోర్టుకు సమర్పించారు. అవి చట్ట వ్యతిరేకమే. ఆ 2 ప్రభుత్వ శాఖలకు తప్ప ఏ ప్రైవేట్ సంఘాలకు, వ్యక్తులకు, ముఖ్యంగా హరిజన్ ఫిషర్మెన్ సొసైటీ చెప్పుకొస్తున్నట్టు ఎలాంటి జీవో చెరువు గర్భంలో వ్యవసాయం చేయటానికి దళితులకు ఇవ్వలేదని జూన్ 2023లో హైకోర్టుకు ఏలూరు కలెక్టర్ గారిచ్చిన నివేదికలో స్పష్టం చేశారు. చిన్న ఫారం, పెద్ద ఫారం అని స్థానికులు పిలిచే వ్యవసాయ శాఖకు, మత్స్య శాఖకు ఇచ్చిన భూములను తీసేస్తే 304 ఎకరాల 7 సెంట్ల పెద్ద చెరువులో మిగిలినవి 177 ఎకరాల చెరువు. ఆ 177 ఎకరాల చెరువు భూమి రెవెన్యూ అడంగల్లో క్రిస్టియన్ భూములుగా ఎలా రహస్యంగా ఎప్పుడు మార్చబడిందో కూడా కోర్టులో తేలాల్సి ఉంది. క్రిస్టియన్ భూములుగా రికార్డులు మార్చేసిన చెరువు భూములను పరిశీలిస్తే పెద్ద చెరువును ఫీడ్ చేస్తున్న, కొన్ని వేల ఎకరాల ఆయకట్టు పొలాలకు నీరు సరఫరా చేస్తున్న మరియు గ్రామానికి మంచినీరందిస్తున్న 10 ఎకరాల 96 సెంట్ల కొవ్వలి ఛానల్, అలాగే 21 ఎకరాల 7 సెంట్ల కెనాల్ భూములు కూడా క్రిస్టియన్ భూములుగా చేర్చబడ్డాయి. వాటిని కూడా తీసేస్తే పెద్ద చెరువుగా మిగిలిన 145 ఎకరాల 90 సెంట్ల చెరువు భూమిలో 1 సెంటు చెరువు భూమిని కూడా వదలకుండా ఆక్రమణదారులు 143 ఎకరాల 42 సెంట్లలో వరి పంట పండించడమే కాదు, 2 ఎకరాల 48 సెంట్లలో
మంచినీటి చెరువైన పెద్ద చెరువు భూమిలో చేపల చెరువు కూడా తవ్వి అనుభవిస్తున్నారు. గ్రామ్ దీప్ ట్రస్ట్ మే 2023లో కోర్టులో చెరువుపై పిటిషన్ వేయకముందు వరకు కూడా ఆక్రమణదారులు లేనిది ఉన్నట్టుగా చెబుతూ వ్యవసాయ శాఖకు, ఫిషరీస్ ఫామ్, ప్రభుత్వ శాఖలకు జీవోలిచ్చిన సమయంలోనే వారికి 1963లోనే పెద్ద చెరువు గర్భంలో వరి పంట వేయటానికి జీవో ఇచ్చేశారు. ఇన్నాళ్లు భూమి శిస్తు కూడా కడుతున్నామంటూ ఏకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ వారికి, దెందులూరు శాసనసభ్యులకు కూడా డిసెంబర్ 2022లో కూడా రాతపూర్వకంగా లేఖ రాశారు. అంతటి భూమిపై హక్కు ఉన్నవారికి రెండవ పంటకు కూడా అనుమతి ఇవ్వాలి అంటూ అసత్యాలు సమర్పించారు. ఇన్ని సంవత్సరాలుగా గ్రామాన్ని, గ్రామస్తులను, అధికారులను తప్పుదోవ పట్టిస్తూ దౌర్జన్యంగా వ్యవహరిస్తూ కొందరు ఒక కులాన్ని అడ్డుపెట్టుకుని చెప్పుకొచ్చిన కథే ఇది. కానీ గ్రామ్ దీప్ ట్రస్ట్ మే 1, 2023న హైకోర్టును ఆశ్రయించాక కోర్టు వారి పరిధిలోకొచ్చేసరికి అసలు విషయాలు వెలుగులోకొచ్చాయి. రామచంద్రాపురం హరిజన ఫిషర్మెన్ సొసైటీ చెప్పుకొస్తున్నట్టు పెద్ద చెరువు గర్భం భూములను వారికి అప్పగించినట్టుగాని, వారికి ఏకశిల లీజు పట్టాలిచ్చినట్టు ఎలాంటి రికార్డులు ప్రభుత్వం వద్దగాని, హరిజన సొసైటీ వద్దగాని లేవని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఎలా 177 ఎకరాలను రహస్యంగా, చట్ట వ్యతిరేకంగా రెవెన్యూ అధికారులపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చి అక్రమంగా చెరువు భూములను స్థానికంగా రెవెన్యూ అడంగల్లో క్రిస్టియన్ భూములని మార్పులు చేశారో, రెండవ పంట వేసి పూర్తిగా కైవసం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నారో, అదేవిధంగా 1963, 64లో పాత రెవెన్యూ అడంగల్లో కూడా 79 ఎకరాల 32 సెంట్ల చెరువు భూములను క్రిస్టియన్ కోఆపరేటివ్ లేబర్ సొసైటీ కొవ్వలి పేరుతో అడంగల్లో అక్రమంగా మార్పులు చేసి చెరువు గర్భంలో మొదటి వరి పంటను వేసిన ప్రయత్నం మొదలుపెట్టినట్టుగా కలెక్టర్ గారి నివేదిక ద్వారా అర్థమవుతుంది. ఈ మధ్య 2016వ సంవత్సరంలో విడుదల చేసిన రాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ వారి నోటిఫికేషన్లో కూడా 131/4 సర్వే నంబర్లో గల 304 ఎకరాల 7 సెంట్ల భూమిని అధికారికంగా చెరువు భూమిగా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్గానే ప్రభుత్వ రికార్డ్స్ సూచిస్తున్నాయి. హరిజన్ సొసైటీ ఇన్నాళ్లుగా రకరకాలుగా చెప్తున్నట్టు పెద్ద చెరువు గర్భంలో 80 ఎకరాలు లేదా 100 లేదా 110 ఎకరాల్లో దళితులు వరి సాగు చేయటం అనేది పూర్తిగా అబద్ధం. 1963లో 79 ఎకరాల 32 సెంట్లతో ఆక్రమణ మొదలుపెట్టి మిగిలి ఉన్న మొత్తం 177 ఎకరాల చెరువు భూములను పూర్తిగా దోచేసుకోవడానికి ఎలా అవకాశం తీసుకున్నారు కలెక్టర్ గారి సర్వే నివేదిక ద్వారా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా ఎలా రాజకీయ ఒత్తిళ్లతో పెద్ద చెరువులో రెండవ పంట వేసి పూర్తిగా చెరువు భూములను ఆక్రమణ చేసే ప్రయత్నం చేశారో, దామోదరం సంజీవయ్య గారు రాష్ట్ర దళిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా అవకాశం తీసుకొని అడంగల్లో పెద్ద చెరువు భూముల్ని మార్పులు చేసి మొదటి పంట వేసి కొవ్వలిలో చెరువుల ఆక్రమణ ప్రారంభమైనట్టు దళిత రైతులు రాసిన లేఖలు, కలెక్టర్ నివేదిక ద్వారా స్పష్టమవుతుంది. ఒక కులానికి చెందిన వారసత్వ ఆస్తులుగా, సొంత పొలాలుగా చెరువు భూములను మార్చేసుకుని ఎలాంటి పట్టాలు లేకపోయినా దళితులే ఒకరి నుండి ఒకరు కొనుక్కుంటూ, అమ్ముకుంటూ ఇప్పుడు అందులో 3 నుండి 5 ఎకరాలు గల భూస్వాములు పంటలను అనుభవించే స్థాయికి పరిస్థితి చేరింది. వీరిలో విదేశాల్లో సౌకర్యవంతమైన ఉద్యోగాలు చేసినవారు, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్నత స్థానాల్లో ఉన్న దళితులకు పెద్ద చెరువులో భూములు ఉన్నాయని సమాచారం. మరి వీరు పంచాయతీకి కడుతున్న లీజు ఎంత అంటే పంచాయతీకి పెద్ద చెరువుపై ఎలాంటి ప్రత్యేక లీజ్ డబ్బులు కట్టటం లేదు. అసలు పంచాయతీ లీజ్కివ్వడానికి 100 ఎకరాల పెద్ద చెరువు పంచాయతీ చెరువా లేక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి చెరువా? కోర్టులో అది తేలబోతుంది. చెరువులో చేపలు పట్టి జీవనం చేయటానికని ఒక హరిజన్ ఫిషర్మెన్ సొసైటీకి అనుమతులు ఇస్తే మరి చెరువు గర్భంలో వరి ఎలా పండిస్తున్నారు అనేది
కోర్టులో జడ్జిగారికొచ్చిన అనుమానం కూడా. సంవత్సరంలో ఒక వరి పంట వేసి అనుభవిస్తూ మరొక పక్క సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా జనవరి నుండి జులై వరకు చెరువులో నీళ్లున్నప్పుడు చేపలు పడుతూ డబుల్ ధమాకా పొందారు. 2023 జనవరిలో 2 వరి పంటలు వేయటం ప్రారంభించకముందు కనీసం 4 సంవత్సరాల పాటు పెద్ద చెరువు ఆయకట్టు రైతులు వారు చట్టబద్ధంగా అనుభవించాల్సిన పెద్ద చెరువు నీరు ఆటంకాలు లేకుండా వారు పొందడానికి హరిజన సొసైటీ లేదా హరిజన అధికార పార్టీ కార్యకర్తలకు సుమారు 6 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లించారు. అసలు ఊర్లోని చెరువులను సొంత చెరువులుగా అనుభవిస్తున్న వాళ్లు ఇన్ని సంవత్సరాలుగా పంచాయతీకి లీజులు కడుతున్నారా, కడితే ఎప్పుడెప్పుడు ఎంతెంత కడుతున్నారు అనే వాటిపై ఎలాంటి నివేదిక కోర్టుకివ్వలేదు. పంచాయతీ కడుతున్న లీజు ఎంత అంటే ప్రస్తుతం జూలై 1, 2021 నుండి జూన్ 30, 2024 మధ్య 3 ఏళ్లకి పెద్ద చెరువుతో పాటు గ్రామంలోని మరొక 5 చెరువులు కలిపి మొత్తం 6 చెరువులు హరిజన్ ఫిషర్మెన్ సొసైటీ లిమిటెడ్ కొవ్వలి రామచంద్రాపురంకు పంచాయతీ లీజ్కిచ్చినట్టు 3 ఏళ్లకు పంచాయతీ కట్టాల్సిన లీజు డబ్బులు కేవలం 5,25,000 రూపాయలు అని పేర్కొన్నారు. అంటే ఊరికి ఇన్ని వందల ఎకరాల ఆస్తులున్నా సంవత్సరానికి వాటి నుండి వచ్చే ఆదాయం 1,75,000 రూపాయలు. ఎంతో చరిత్ర, సంస్కృతి కలిగిన కొవ్వలి గ్రామానికి పంచాయతీ రోజువారీ పారిశుధ్య నిర్వహణకు గాని, త్రాగునీటి చెరువుల నిర్వహణకు కనీస ఆదాయం లేని బీద స్థితికి గ్రామం దిగజారింది. గ్రామంలోని ఇన్ని చెరువులు అసలు చట్టబద్ధంగా వేలంపాట అనేది వేయకుండా వారికే ఇవ్వాలని, లేదా సొంతంగా ఉపాధి అనేది నేరుగా హరిజన సొసైటీ సభ్యులు వాటి ద్వారా పొందకుండా కూడా ఇలా ఇష్టానుసారం చాలా ఊరి చెరువులను గ్రామ హరిజన అధికార పార్టీ కార్యకర్తలు వారికి నచ్చిన వారికి సబ్లీజ్కి ఇచ్చుకునే ప్రత్యేక అనుమతులు వారికి ఉన్నాయా అనటానికి అసలు ఇన్ని చెరువులు హరిజన సొసైటీకి లీజ్కిస్తూ కూడా ఎలాంటి కనెక్టెడ్ రికార్డ్స్ ప్రభుత్వం వద్ద లేవని కలెక్టర్ రిపోర్ట్ నుండి అవగతమవుతుంది. మరి ఎలాంటి నియమాలతో ఊరి ఉమ్మడి చెరువులు చేపల పెంపకానికి లీజ్కివ్వటం జరుగుతుంది? విష రసాయనాలతో వరి, చేపల పెంపకం చేస్తూ ఆ కలుషిత నీరునే సమీప పంట బోదులలోకి వదులుతూ తరచూ నీటిని మార్చే అధికారం ఎవరిచ్చారు? ఈ స్థాయిలో ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలతో వందల ఎకరాల ఒక మంచినీటి చెరువు పూర్తిగా దుర్వినియోగమవ్వటమే కాకుండా ఊరిలో ఇంకే పంచాయతీ చెరువు చూసినా అదే పరిస్థితి. అసలు పంచాయతీ మంచినీటి చెరువులుగా రెవెన్యూ రికార్డులలో ఉన్న కలకాలమ్మ చెరువు, పసర కోనేరు, జమ్మి చెరువు, గొల్లవాని చెరువు, పేర్నేటి గుంట, కుంటల చెరువు వంటి ఊరి చెరువులు కూడా ఇంత బహిరంగంగా, ఇంత దౌర్జన్యంగా ఒకరి సొంతం ఎలా అయ్యాయి? ఇది పూర్తిగా దశాబ్దాల కాలంగా ఊరికి జరుగుతున్న అన్యాయం, పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం. భారతదేశ జలవనరుల చట్టాలు, వాటి సంరక్షణ అన్ని కులాలకు, మతాల వారికి వర్తిస్తాయి. కులాలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఆస్తులను, ఊరి ఉమ్మడి వనరులైన చెరువులను దౌర్జన్యంగా తస్కరించే హక్కు ఎవ్వరికీ లేదు. గ్రామదీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య సంరక్షకుల పురస్కారానికి ఎంపికై 2021 నుండి రాష్ట్ర పర్యావరణ శాఖలోని రాష్ట్ర జీవ వైవిధ్య మండలిచే దెందులూరు మండల జీవ వైవిధ్య సమన్వయకర్తగా డాక్టర్ మనోహరి నియమించబడ్డారు. చెరువుల రక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ అనేది అందులో ఒక ముఖ్య బాధ్యత కూడా. మన ప్రపంచంలో మనతో భాగమై జీవిస్తున్న ఎన్నో కోట్ల వృక్షాలు, పక్షులు, నీటి జంతువులు, కీటకాలు ఈ భూమి మనుగడకు ఒక ప్రత్యేక కారణంతో సృష్టించబడ్డాయి. పర్యావరణ సమతుల్యతకు ఆహార గొలుసు చాలా కీలకం. అందులో కొల్లేటి సరస్సుకి 10 కిలోమీటర్ల లోపు ఉన్న ఇకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉన్న గ్రామం మన కొవ్వలి. ఒక కప్ప, పీత, పక్షి, పశువు అనేవి కూడా పూర్తిగా జీవించటానికి ఆస్కారం లేకుండా చెరువు గర్భాలు రసాయనాల పొరలతో కప్పేసి, కలుషితం చేసి అసలు చెరువులనేవే లేకుండా
ఆక్రమణలు చేసేసి పూర్తిగా జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే హక్కును, అధికారాలను రాజ్యాంగం ఎవరికీ ప్రత్యేకంగా ఇవ్వలేదు. చట్టాలు అందరికీ సమానమే. ఊరి మంచినీటి చెరువులు ఎలా చేపల చెరువులుగా, వ్యవసాయ భూములుగా మారిపోయాయి? మంచినీటి చెరువుల్లో సహజ పద్ధతుల్లో చేపలను పట్టి ఉపాధి పొందవలసిన ఒక హరిజన మత్స్యకారుల సంఘం ఇంకే సంఘమైనా భూగర్భంలోకి, భూమి పొరల్లోకి మంచినీటిని రీఛార్జ్ చేయాల్సిన చెరువులు ఇన్నాళ్లుగా రసాయనాల పొరల్తో కప్పి పర్యావరణ సమతుల్యతకు అవసరమైన కోట్ల జీవరాశులకు ఆవాసాన్ని, ఆహారాన్ని అందించలేకపోవటమే కాదు, రేపు బెంగళూరులాగా భూగర్భ జలాలింకిపోయి, బోర్లు, నూతులు ఎండిపోయి పంచాయతీ సరఫరా చేయటానికి త్రాగునీరు లేక, సాగుకీ నీరు లేక ఈ గ్రామంలో వ్యవసాయానికే కాదు, మనుషులు బ్రతకటానికి కూడా తావులేని పరిస్థితి నెలకొంటుంది అంటంలో ఏమాత్రం అనుమానం లేదు. ఉన్నవాడు ఎలాగైనా నీరు ఎన్ని వేలైనా ఖర్చు పెట్టి బ్రతకగలడేమో. అలాంటి సందర్భంలో ఎక్కువ బాధితులుగా మారేది పేదవారే. నీరు లేకుండా, చెరువుల్లేకుండా వేల కోట్ల ఐటీ రంగాలతో అభివృద్ధికెగిసిన మహానగరమైనా కూలిపోవాల్సిందే. గోదావరి, కృష్ణా జలాలతో మహోన్నతంగా విలసిల్లాల్సిన గ్రామాలైనా ఎడారి అవ్వాల్సిందే. కంప్యూటర్ ముందు కూర్చొని కోట్లు సంపాదిస్తూ చుట్టూ సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటే ఇప్పుడైనా చుట్టూ ఉన్న సమాజాన్ని పట్టించుకోవటం ఎంత అవసరమో అర్థమవ్వాలి. ముఖ్యంగా నేటి యువతకు. ప్రశ్నిస్తే శత్రువులే అవుతాం, ప్రశ్నించకపోతే దశాబ్దాలుగా ఇలాగే బానిసలుగా బ్రతుకుతాం. ఇప్పటికైనా అడుగువేద్దాం. మన ఊరు, మన త్రాగునీరు, మన సాగు భూములు, మన పశువులు, మన పర్యావరణం, మన బిడ్డల భవిష్యత్తు, ఈ ఊరి మనుగడ కోసం నోరు విప్పుదాం. నీటి వనరులు ప్రతి ఒక్కరి అవసరాల కోసం పరిరక్షించబడాలి, అందరి కోసం వినియోగించాలి. ఆక్రమణలకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాలి. అరాచకాన్ని, అన్యాయాన్ని ప్రశ్నించి ఎదురొడ్డి నిలిచి అక్రమ పాలకులపై ధ్వజమెత్తి ఉద్యమాలు రేపిన ఎందరో మహానుభావులు పుట్టిన వీర కొవ్వలి ఇది. స్ఫూర్తిని పొందుదాం. మన చెరువులను ఇప్పటికైనా రక్షించుకుందాం.